నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలేంటి? పూర్ణచందర్ పెట్టిన లేఖలో అండ్ ఇంకా స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ పాప మాట్లాడుతున్న వాటిలో వాస్తవాలేంటి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు హ్యూమన్ రైట్స్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ముందుగా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇండిపెండెంట్ ఉమెన్గా ఎన్ని ఇయర్స్ జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఉన్నటువంటి, అంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్న స్వేచ్ఛ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అనేది చాలామందికి డౌట్. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. అఫ్కోర్స్ మనం మాట్లాడకూడదు, బట్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తన పాస్ట్లో ఏం జరిగింది, ఇప్పుడు ఈ రిలేషన్ పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది, తన ఆత్మహత్యకు కారణం ఈ లివ్ ఇన్ రిలేషన్ పూర్ణచంద్ర అనే వ్యక్తే అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఓవైపు పాప కూడా చెప్తున్నారు. కానీ పూర్ణచంద్ర లెటర్లో మాత్రం ఒక తండ్రిగా నేను బాధ్యతలు తీసుకున్నాను, పాపకి ఏం కావాలో చూసుకున్నాను, స్వేచ్ఛకి ఏం కావాలో చూసుకున్నాను, తన ఆత్మహత్యకు నాకు సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్సే కారణం అన్నట్టుగా ఆయన లెటర్లో మెన్షన్ చేశాడు. సో ఈ స్టోరీ అంతా చూసిన తర్వాత మీరేం చెప్పాలనుకున్నారు? ఇది ఒక 3-4 జీవితాలకు సంబంధించిన ఏమనాలి ఒక బంధం. ఇందులో స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ కూతురు ఉంది, స్వేచ్ఛ తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛ ఆత్మహత్యకి కారణం అని అనుకుంటున్న పూర్ణచంద్ర ఉన్నాడు. అయితే వీళ్ళు మనకి పైకి కనిపిస్తున్న వాళ్ళు, మరి పైకి కనిపించని స్వేచ్ఛ చుట్టూ సమాజం ఉంది. అయితే నాకు తెలిసిన విధం స్వేచ్ఛ తల్లి నాకు బాగా తెలుసు. తండ్రి పెద్దగా తెలియదు, కానీ తల్లి తెలుసు. ఆమె ఉమెన్ జేఏసీలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఉంటారు. చాలా సింపుల్ ఆవిడ. అయితే వాళ్ళ అమ్మాయి స్వేచ్ఛ. అయితే ఈ స్వేచ్ఛ చాలా అంటే చాలా ఒక మంచి జర్నలిస్ట్గా జర్నలిస్టులు చాలామంది ఉంటారు. జర్నలిస్టులు అందరికీ తెలిసిన జర్నలిస్టులు తక్కువ మంది ఉంటారు. ఒక గుర్తింపు పొందిన జర్నలిస్ట్గా ఉంది. పైగా చిన్నప్పటి నుంచి స్వేచ్ఛను చూసిన వాళ్ళు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదు అనే మాట ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. అలాగే తన వృత్తి జీవితంలో కావచ్చు, ఏదైనా కానీ ఇప్పటివరకు తన జీవితంలో వచ్చిన ఒడిదుడుకులకు కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు కూడా అవును స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంటుందా, అంత పిరికిదా అని అనిపిస్తుంది. అయితే ఈ విషయంగా తీసుకుంటే, పూర్ణచంద్ర విషయంగా తీసుకుంటే గనక, పూర్ణచంద్రు భార్య పిల్లలు ఉన్నవాడు, స్వేచ్ఛ భర్త లేని అమ్మాయి, షీ సింగిల్. అలాంటప్పుడు చాలామంది పూర్ణచంద్ర లాంటి వాళ్ళు ఏ బాదరబందీ లేని ఇంకొక అమ్మాయి దొరికితే బాగుండు, వీళ్ళు ఇళ్లలో వాళ్ళు చూసిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు. బయటి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ స్థాయి కానీ వీళ్ళకి నచ్చనప్పుడు బయటకు వచ్చినప్పుడు బయట చూసి ఎవరైతే పనిచేసే చోట నచ్చుతారో వాళ్ళల్లో వీళ్ళతో ప్రమాదం లేదు అనుకున్న వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం మనకి ఇదేమీ మొదటిసారి జరుగుతున్న విషయం కాదు. ఇది చివరిదని కూడా నేను అనుకోను. అయితే ఈ ప్రాసెస్లో అతను చేసిన ప్రామిస్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు స్వేచ్ఛ వైపు నుంచి ప్రామిస్లు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే తను సింగిల్ కాబట్టి. పూర్ణచంద్ర వైపు నుంచే ప్రామిస్లన్నీ ఉంటాయి, ఎందుకంటే అతనికి ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి. అతను ఇప్పుడు ఇట్లాంటి జనరల్గా జరిగే విషయాల్లో ఏం చెప్తుంటారంటే, ఇలా వేరే మహిళతోటి సంబంధం కొనసాగించాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళు, నాకు నా వారికి పొసగట్లేదు అని చెప్తారు. ఏదైనా నా సంతోషం మొత్తం నేను నీలోనే ఎత్తుక్కుంటున్నాను అని కబుర్లు చెప్పటం మొదలెడతారు. అటు సైడు
సింగిల్ కాకపోయినా భర్త ఉన్నవాళ్ళు, భర్తతోటి కొంచెం విభేదాలు ఉన్నవాళ్ళు ని వీళ్ళు ఏదో రకంగా ఎంచుకొని, ఒకవేళ వాళ్ళే వీళ్ళని ఒకవేళ ఎంచుకున్న తర్వాత మట్టుకు ప్రామిస్లు ఇటువైపు నుంచి చాలా గట్టిగా వెళతాయి. ఏంటి అంటే, నువ్వు నీ హస్బెండ్తో నీకు పడట్లేదు కదా, నీ హస్బెండ్కి నువ్వు డివోర్స్ ఇచ్చేసేయి, నేను నా వైఫ్కి డివోర్స్ ఇచ్చేస్తాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనే ఒక కామన్ అగ్రిమెంట్ మీద వీళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛ విషయంలో అలాంటిది జరగల. ఎందుకంటే స్వేచ్ఛ విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తనకు విడాకులు అయిపోయి ఉన్నాయి కాబట్టి. సరే, ఈయన ఇలా చెప్తారు. సరే, విడాకులు అయిన తర్వాతనే సంబంధం కొనసాగిద్దాము అంటే అలా ఒప్పుకోరు. లేదు, నేను దానికి టైం వస్తుంది ఆగమని చెప్తారు. ఎప్పటికప్పుడు దాటేస్తూ ముందుకు తీసుకెళ్ళి ఏ పాయింట్ దగ్గర వీళ్ళు నో చెప్పటం మొదలెడతారంటే, ఇక వీళ్ళతోటి బంధం పెనవేసుకుని పోయింది, ఇంక వీళ్ళు వెళ్ళరు ఈ బంధంలో నుంచి అనేంతవరకు వీళ్ళు అటువైపు నుంచి అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అయిపోతుంది, మాట్లాడుతున్నాను, సెటిల్మెంట్ చేసుకుంటున్నాం అని చెప్తారు. ఎప్పుడైతే ఇక వీళ్ళు మనల్ని వదలరు అనే ఒక రూఢి వచ్చిన తర్వాత ఇవి చెప్తారు కదా, ఇక వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, సరే ఇప్పుడు దాకా ఉన్నాం కదా ఎట్లాగూ, సరే ఇక ముందు కూడా ఉందాము అనే ఒక ఉద్దేశంలోకి ఈ మహిళలు వెళ్తారు. ఇది ఒక్క స్వేచ్ఛ విషయం కాదండి, పూర్ణచంద్ర ఒక్కడి విషయమే కాదు, చాలామంది ఉన్నారు సొసైటీలో ఇట్లా. ఇది నేను విడాకులు ఇస్తాను, నువ్వు విడాకులు ఇవ్వు అని. అయితే ఇక్కడ పూర్ణచంద్రు ఎప్పటికప్పుడు దాటేస్తూ వచ్చి చివరికి ఫైనల్గా నేను విడాకులు ఇవ్వలేను, నువ్వు ఉండు అంతే, ఒక ఊరు పేరు లేని వ్యక్తిగా ఉంటున్నావు కదా, ఇన్నాళ్ళు ఉన్నాం కదా, ఇంక ముందు కూడా ఇలాగే ఉందాం, నీకు వచ్చిన నష్టం ఏంటి, నేను 2 కుటుంబాలు ఏకకాలంలో నడపగలను, నా దగ్గర సామర్థ్యం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ముఖ్యంగా అవసరమైతే నేను దేన్నైనా ఎదుర్కొంటాను, నాకు అసలు అడ్డు చెప్పేది ఎవరు అన్న తీరులో మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. ఇలా ఒక స్త్రీ మీకు తెలిసి ఇలా 2 కుటుంబాలు ఏకకాలంలో నడిపిన పురుషుల్ని చూసుంటారు, కానీ ఏకకాలంలో 2 కుటుంబాలు నడిపిన మహిళలు మీరు ఎక్కడైనా చూసారా? ఉండరు. అలా అని సంబంధాలు లేవా, వివాహేతర సంబంధాలు లేవా అంటే ఉంటాయి, కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ కుటుంబం వీళ్ళకు ఉంటుంది. కానీ భర్త ఒక్కడు 2 భార్యలు చలామణి అవుతారు, ఒక భార్య 2 భర్తలు ఎక్కడా చలామణిలో ఉండరు. ఇది కఠిన వాస్తవం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లోకం ఇలా నడుస్తుంది. కానీ స్వేచ్ఛ ఏం కోరుకుంది? తనకేం చెప్పాడు రిలేషన్కి ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు? నాకు నా భార్యకి పడట్లేదు అన్నది. అసలు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటే, అసలు వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా చోరనంత అన్యోన్యత వాళ్ళ మధ్యలో ఉంటే అసలు ఎందుకు పూర్ణచంద్ర బయటకు వచ్చి స్వేచ్ఛదే తప్పు అనుకుందాం, ఇక్కడ స్వేచ్ఛ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అతనంత మహానుభావుడు, మహాపురుషుడు అయితే. అయితే ఇక్కడ అంటే చాలా మంది చేస్తున్న కామెంట్, స్వేచ్ఛ విషయంలో స్వేచ్ఛకి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ అవడం వల్ల పేరెంట్స్ చేసిన మ్యారేజెస్ డివోర్స్ అయినప్పటికీ కూడా తను ఒక మ్యారేజ్ అయిపోయి భార్య పిల్లలు ఉన్న ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకుని పేరెంట్స్ కు దూరంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్స్ ఎక్కువగా. అవునండి, చేస్తారండి కామెంట్స్. ఇదే మనుషులు పూర్ణచంద్ర గురించి ఎందుకు మాట్లాడరండి? పూర్ణచంద్రకి భార్య పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు స్వేచ్ఛ దగ్గరికి వచ్చాడు? చెప్పండి సమాధానం నాకు. వాళ్ళు ఎవరో కాదు, ఎవరెవరో అంటున్నారని మీరు అంటున్నారు, మీరు చెప్పండి ఎందుకు వచ్చాడు పూర్ణచంద్ర? మహానుభావుడు అయితే ఎందుకు వచ్చాడు మరి? అతనికి భార్య కావాలి, పిల్లలు కావాలి, మళ్ళీ స్వేచ్ఛలు అంటే అమ్మాయి కావాలి. అంటే తను పెట్టిన లెటర్ ప్రకారం లెటర్లో ఇప్పుడు నుంచి తన పరిచయం ఉన్నప్పటికీ కూడా తన డివోర్స్ అయిపోయిన తర్వాత నేను పాపకు తండ్రిగా బాధ్యత తీసుకున్నాను, స్వేచ్ఛకి ఆ ఒంటరితనం పోగొట్టాలని, తనకు మంచి లైఫ్ ఇవ్వాలని నేను తన లైఫ్ లోకి వచ్చాను అని చెప్పేసి తన లెటర్ లో మెన్షన్. సరే, ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు ఆయనకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత దేశంలో చాలామంది భర్తలను కోల్పోయిన భార్యలు ఉన్నారు పిల్లల్ని పెట్టుకుని, వాళ్ళందరికి కూడా స్వాంతనిమ్మని చెప్పండి వెళ్ళి.
ఏదైనా చెప్పేదానికి కూడా అర్థం పర్థం ఉండాలి. అసలు నువ్వు ఎందుకు ఇప్పుడు ఇదే ఈయన మాట్లాడేది ఎట్లుందంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ మేత కోసం ఎక్కాను అన్నట్టు ఉంది తప్పితే, అసలు నువ్వు పిల్లకి తండ్రిగా ఉన్నావా, ఫీజులు కట్టావా, ఇవన్నీ కాదు. ఆ పిల్లకి ఫీజులు కట్టుకోలేదా? స్వేచ్ఛకి జీతం లేదా? ఏమి తక్కువ స్వేచ్ఛకి? నువ్వు ఫీజులు కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నావేంటి? నాకు అర్థం కాదు. అసలు నువ్వెందుకు నీ భార్య బిడ్డల దగ్గర నుంచి నువ్వెందుకు పక్కకు వచ్చావు చెప్పు. వాళ్ళతో నువ్వు ఫాదర్గా చలామణి అవుతున్నావు, భర్తగా చలామణి అవుతున్నావు కదా నీ కుటుంబం దగ్గర. అక్కడి నుంచి నువ్వు ఎందుకు బయటకు వచ్చావు చెప్పు. ఇది ఎవరు మాట్లాడరు. ఈ సొసైటీలో ఈ డబుల్ స్టాండర్డ్స్ వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. అసలు ఈ డబుల్ స్టాండర్డ్స్ని క్వశ్చన్ చేయాల్సిందే. ఎందుకు వస్తున్నారండి? మగవాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి. ఆడవాళ్ళు చెడ్డవాళ్ళే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భర్తలను చంపేస్తున్నారు. ఇలా అంటే ఆడవాళ్ళే అట్రాక్ట్ చేస్తారు మగవాళ్ళని అనే. అవును అట్రాక్ట్ చేస్తే మీ కామన్ సెన్స్ ఏమైంది? మీ బుద్ధి జ్ఞానం ఏమైపోయింది? మీ బాధ్యత ఏమైపోయింది? అట్రాక్షన్ చేస్తే ఎట్లా వెళ్తారండి? వాళ్ళే అట్రాక్షన్ పోనీ అనుకుందాం, అట్రాక్షన్ చేశాను. నీ భార్య పట్ల నీకు ఎందుకు అట్రాక్షన్ పోయింది? అసలు నీ భార్య పట్ల నీకు అట్రాక్షన్ పోతేనే కదా ఈమె అట్రాక్షన్లోకి వచ్చావు నువ్వు. నీ భార్య పట్ల నువ్వు ఎందుకు అట్రాక్షన్ కోల్పోయావు? అసలు నీకేం అవసరం వచ్చింది? ఇప్పుడు అవునన్నా కాదన్నా స్వేచ్ఛని తప్పుపట్టడానికి సమాజం సిద్ధమైంది. సరే మీరు అలా ఉండండి ఒక్క నిమిషం. నేను ఇటు సైడ్ కూడా మాట్లాడుతున్నా. ఈ మాట్లాడేవాళ్ళు పూర్ణచంద్రది కూడా తప్పు. పూర్ణచంద్ర అసలు ఎందుకు భార్యా పిల్లలు ఉండగా ఎందుకు స్వేచ్ఛ వెంటబడ్డాడు? పోనీ స్వేచ్ఛే వెంటబడితే ఎందుకు లొంగాడు అనేది దానికి సమాధానం చెప్తారా చెప్పరా చెప్పండి. ఇప్పుడు మనం ఒకళ్ళని ప్రశ్నించేటప్పుడు ఇంకెవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కూడా సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఖచ్చితంగా జరిగింది. స్వేచ్ఛకి ఒక తోడు కోరుకునే హక్కు ఉంది. ఎందుకంటే తన తోడు లేదు కాబట్టి ప్రస్తుతం. ఇప్పుడు ఇతను లొంగలేదు అనుకుందాం. స్వేచ్ఛే ఇతనికి లైన్ వేసింది అనుకుందాం. పచ్చిగా మాట్లాడుకుందాం. లైన్ వేస్తే నాకు భార్య పిల్లలు ఉన్నారు, నా జోలికి రావద్దు అని ఉంటే ఏ బాధరబంది లేని వాళ్ళకి లైన్ వేసుకునేదేమో స్వేచ్ఛ. తన ఒంటరితనం పోగొట్టుకోవటానికి, తన జీవితానికి ఒక భద్రత కావాలనుకుందేమో, ఒక కంపానియన్షిప్ కావాలనుకుందేమో. అమ్మ నా దగ్గర కుదరదు, నాకు భార్య పిల్లలు ఉన్నారు అని ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు? ఇప్పుడు నేను చెప్తా, తండ్రులు చనిపోయిన పిల్లల అడ్రస్లు ఇస్తా బోల్డ్ మంది. నేను ఎవరెవరినో బతిమలాడి అడుక్కుని వాళ్ళకి ఫీజులు కడుతుంటా. నా లిస్టులో ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది లిస్ట్ ఇస్తా. రేపు బయటకు వచ్చాక పూర్ణచంద్ర వాళ్ళకి పిల్లలకి ఫీజులు కట్టమానండి. నేను స్వేచ్ఛకి ఫీజులు కట్టా అని చెప్తున్నాడు. వాళ్ళ తాత కట్టుకోలేని పరిస్థితుల్లో లేడు, వాళ్ళ అమ్మ కట్టుకోలేని పరిస్థితుల్లో లేదు. అంటే తన వైపు నుంచి తను అంత పాజిటివ్గా లెటర్ పెట్టారు, కానీ ఇటువైపు నుంచి పాప మాత్రం సో తను చాలా డేంజర్, తను శిక్షించాలి, సో నా పట్ల కూడా మిస్బిహేవ్ చేస్తూ ఉన్నట్టుగా పాప చెప్పడం జరిగింది. సో పోక్సో కేసు కూడా ఫైల్ చేశారు. పాప ఎందుకు అంత రివర్సల్ చెప్తుంది, తను ఎందుకు ఇట్లా పెట్టాడు? అంటే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మరి అంతే కదండి, కవర్ చేసుకోక అవునండి నేను చేశాను నన్ను శిక్షించండి అని వస్తాడా? అంత వచ్చే అమాయకుడు అయితే గనక, అంత మహానుభావుడే అయితే గనక ఇంత రచ్చ ఎందుకు జరిగేది ఇప్పుడు? కానీ పేరెంట్స్ గురించి కూడా మాట్లాడతారు. తన తండ్రి బిఫోర్ ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు రోజు వచ్చి తనని బాగా తిట్టారు. సో 2 yearsకి ఒకసారి ఎవరినో తీసుకొచ్చి అల్లుడు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు అని తనని అవమానించేలాగా మాట్లాడారు. తను తట్టుకోలేకపోయింది, ఇదే కారణం అయి ఉండొచ్చు అన్నట్టుగా కూడా తను మెన్షన్ చేశాడు. సో పేరెంట్స్కి రిలేషన్ ఎట్లా ఉండేది స్వేచ్ఛతో? సో వాళ్ళు అప్పుడు రిలేషన్ లేకపోవడం ఏంటండి? ఇప్పుడు రోజు స్కూల్ నుంచి ఎవరు తీసుకొస్తున్నారు? స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. స్వేచ్ఛ నేను ఇంటికి వచ్చాను అని చెప్పిన తర్వాత పిల్లని తీసుకొచ్చి ఇంట్లో దించుతారు. రోజు రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్ అదే కదా. అసలు అంత సాన్నిహిత్యమే లేకపోతే గనక అమ్మమ్మని పట్టుకుని అంత ఎందుకు ఏడుస్తుంది ఆ పిల్ల? నిన్న అంటే సెకండ్ డివోర్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్తో ఉన్న స్వేచ్ఛ వాళ్ళతో ఉండలేక బయటకు వచ్చేసి వేరే ఇల్లు తీసుకుని పాపతో ఉంటుంది అని కూడా మెన్షన్ చేశాడు కదా. అసలు ఇవాళ ఈరోజు కాలం తల్లిదండ్రులు ఊర్లో ఉన్నప్పటికీ కూడా పిల్లలు వాళ్ళ ఉద్యోగాల సౌకర్యార్థమో లేకపోతే డిస్టెన్స్ల వల్ల విడిగా ఉంటున్నారు. పెళ్ళి కాకుండా కూడా విడిగా ఉంటున్నారు. అమ్మాయిలు ఉంటున్నారు, అబ్బాయిలు ఉంటున్నారు. ఇప్పుడు సపోజు ఏ వనస్థలిపురంలోనో తల్లిదండ్రులు ఉంటారనుకోండి, వాళ్ళ వృత్తుల రీత్యానో వాళ్ళ వ్యాపారాల రీత్యానో ఉంటారనుకోండి.
వాళ్ళ పిల్లలకి ఈ హైటెక్ సిటీలో ఉద్యోగం వచ్చిందనుకోండి, రోజు వనస్థలపురం నుంచి హైటెక్ సిటీ దాకా రావటం ఎందుకని హైటెక్ సిటీ దగ్గర ఇల్లు తీసుకుని ఉండేవాళ్ళు ఉన్నారు. అసలు ఈ ఈ ఈ వేరుగా ఉండటం వల్ల ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికి సంబంధం లేదని ఎలా అంటాడు పూర్ణచంద్ర? నాకు అర్థం కాదు. సరే, నేనేమంటున్నానంటే ఇట్లా చాలామంది ఉన్నారు. మరి తల్లిదండ్రులతో కొట్లాడుకుని పిల్లలు బయటకు వచ్చి ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ నువ్వు ఓదార్పునిస్తావా? ఓకే. అయితే మేడం, అంటే తను ఇండిపెండెంట్గా ఇంతవరకు వచ్చారు. దాదాపు 18 ఇయర్స్గా జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నారు. ఎన్నో చూస్తారు, ఎన్నో స్టోరీస్ చూస్తారు. అండ్ ఇంకా ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, 2 డివోర్సులు అయిపోయినాయి. ఇదంతా తట్టుకుంటూ పాపని చూసుకుంటూ చాలా స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ వేరే వ్యక్తి ఎవరో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వ్యక్తి మోసం చేశాడనో లేదంటే పెళ్లి చేసుకోవట్లేదనో సూసైడ్ చేసుకునే అంత నిర్ణయం తీసుకుంటారా? ఇదే కారణమా బలంగా? అంటే ఈయన తట్టుకున్న వ్యక్తి ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అండి, 2 డివోర్స్లు అయినాయి అని మాట్లాడుకుని తాను చాలా రాటు తేలిపోయి ఉంటుంది. బాధలు కష్టాల వల్ల, డివోర్సుల వల్ల చాలా మానసిక సంఘర్షణకు లోనై ఉంటుంది. ఇప్పుడు ఇతను నో అన్నంత మాత్రాన అంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనే కదా మీ ఉద్దేశం. ఇప్పుడు బాధలు అలవాటైనాయి కదా అని చెప్పి జీవితం అంతా బాధలే ఉండాలని ఎవరన్నా అనుకుంటారా? ఇప్పుడు రేపు అనేది మంచిగా ఉండాలి అని ఈరోజు అనుకోవటంలో తప్పు లేదుగా. నిన్న రేపటి గురించి ఆలోచించడం తప్పు లేదు కదా. అట్లాగే ఈ అమ్మాయి కూడా ఇప్పటి వరకు నా జీవితం ఏదో అయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడన్నా సరే ఈ పూర్ణచంద్ర అనే అతను నాకు కలిసి కంపానియన్షిప్ ఇస్తానంటున్నాడు. ఆర్థికంగా తనని పట్టించుకోవాల్సినంత అవసరం లేదు, తను ఆర్థికంగా బాగానే ఉంది. మరి కలిసి ప్రయాణం కోసమే కదా, ఇది ఒక తోడు కోసమే కదా అని అనుకున్నప్పుడు అది అతను ఎంత బలంగా ఈ అమ్మాయికి ఆశలు కల్పించి ఉండకపోతే, ఆ ఆశ నిరాశ అవ్వకపోతే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందండి ఆ అమ్మాయి? ఇది కూడా ఒక డివోర్స్లానే తీసుకునేదిగా. ఇక్కడ అతను ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో, నేను ఉన్నాను నీకు, నేనే మొత్తం నీకు, నీ జీవితం అంతా నేనే అని ఇప్పటి వరకు నీకు నీ తల్లిదండ్రులను మీద ఏదైనా, ఏ పిల్లలకైనా, ఎంత బాగా పెంచిన పిల్లలకైనా తల్లిదండ్రుల మీద ఏదో ఒక దశలో అసంతృప్తి రావడం అదేమి ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఎవరికాళ్ళు అనుకుంటారు నేను మంచి తండ్రిని, మంచి తల్లిని అని. ఆ పిల్లలు కూడా అనుకుంటారు మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, చాలా సాక్రిఫైస్ చేశారని. కానీ ఏదో ఒక విషయం దగ్గర ఎప్పుడో ఒకసారి ఏదో వీళ్ళు అపోహపడటమో లేకపోతే నిజంగా కూడా జరగటమో జరుగుతుంది. అయినంత మాత్రాన మిగతాదంతా వదిలిపెట్టేస్తామండి. అలా ఎప్పుడో ఏదో సందర్భాన్ని బట్టి చెప్పిన మాటల్ని ఇవాళ నువ్వు ఒక ఉత్తరంలో రాసేసినంత మాత్రాన అయిపోతుందా? ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు చాలామంది పిల్లల్ని బ్లడ్ రిలేషన్ దగ్గర వదిలిపెట్టి మళ్ళీ ఉద్యమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకుని పెంచి పెద్ద చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో దాకెందుకు, ఇప్పుడు విమలక్క ఉన్నారా? విమలక్క కొడుకుని ఎవరు పెంచారు? వాళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరోనే పెంచుంటారు. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో విదేశాల్లో ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగం వాళ్ళకి చాలా అవసరమైనప్పుడు ఇక్కడ హాస్టల్లో పెట్టో చుట్టాలింట్లోనో పెట్టి విదేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చిన తల్లిదండ్రులు లేరా? అంటే వాళ్ళకి ప్రేమ లేకనే వెళ్ళిపోయారా? కాదు కదా. నిన్నేమి ఏ అనాథాశ్రమంలో చేర్పించలేదు కదా అమ్మాయిని. వాళ్ళు అన్న వదిన దగ్గరే కదా, ఆమె అన్న వదిన దగ్గరే కదా పెట్టింది. అది ఏదో ఇప్పుడు నువ్వు పెద్ద భూతత్వంలో చేసి చూపించాలని చూస్తున్నావు తప్పితే, అంటే ఈ మాటలతోటి తన తప్పు నుంచి తను బయటపడాలి అని చూస్తున్నాడు, తను ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు తప్పితే ఈ పూర్ణచంద్రకి ఎస్కేప్ అవ్వటం అలవాటు. ఎలా అంటే, నా భార్యకి నేను విడాకులు ఇచ్చేస్తాను, మా ఇద్దరికి పడట్లేదు, పొసగట్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చాడు.
ఇక్కడ అక్కడ కుదరట్లేదు కాబట్టి ఈ అమ్మాయికి ఒక క్లారిటీ ఇచ్చేసేసి, లేదు నేను ఆ అమ్మాయిని నేను విడాకులు ఇవ్వలేకపోతున్నాను, నిన్ను జీవితాంతం నీతోనే ఉంటాను నేను, కానీ పెళ్లి మాత్రం చేసుకోలేను, ప్రపంచానికి చాటి చెప్పలేను అని మాట్లాడితే ఏం స్వేచ్ఛ ఏమన్నా వ్యక్తిత్వం లేని అమ్మాయా? నేను ఎందుకు అలా అతనికి నేను దొంగచాటుగా ఎందుకు బతకాలి అనుకుంది. ఆ విషయంలో గట్టిగా మాట్లాడింది. నువ్వు ఇచ్చిన మాట ఏంటి, నీ మాట మీద నువ్వు ఎందుకు నిలబడట్లేదు అని క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ చేయటానికి తట్టుకోలేకపోయాడు అతను. వాచ్మెన్ కూడా చెప్తున్నాడు కదా చాలా గొడవలు అయ్యాయని. వాచ్మెన్కి ఏం అవసరం? వాచ్మెన్ ఎందుకు చెప్తాడు గొడవలు అవుతున్నాయని? వీళ్ళు గొడవలు పడుతున్న మాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా చెప్తున్నారు కదా, ఫోన్ చేసింది, మా ఇద్దరికి గొడవ అవుతుంది రా అని చెప్పింది. అందుకని ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, పూర్ణచందరు తను దీని నుంచి బయటికి రావటం కోసం అతనికి ఎస్కేపిజం అనే ఒక మెకానిజం అలవాటైపోయింది. దీన్ని పూచిగా చూపించి తను ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితి ఒకసారి అయితే తెలంగాణ సాయుధ పోరాటం జరిగే సందర్భంలో అజ్ఞాతంలో ఉన్నప్పుడు నేను ఈరోజే ఒక పోరాట యోధురాలు చనిపోతే ఆ మీటింగ్కి వెళ్ళేసి వస్తున్నా. ఇప్పుడు ఒక ఆవిడికి అక్కడ బాబు పుట్టాడు. అయితే పోలీసులు వెతుకుతున్నారు వీళ్ళ కోసం. ఇప్పుడు నక్సలైట్ల గురించి ఎలా వెతుకుతున్నారో అట్లా వెతుకుతూ ఉన్నారు. పిల్లాడు ఏడుపు వినిపిస్తే ఆచూకీ దొరికిపోద్ది కదా. అందుకని పార్టీ వాళ్ళు ఏమి నిర్ణయం చేశారంటే, నువ్వు ఈ బిడ్డను తీసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఆ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. లేదు నేను ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టను వెళ్ళను అంది. అట్లయితే నీ బిడ్డనన్నా సాక్రిఫైస్ చేయాలి, బిడ్డను ఎవరికో ఒకరికి ఇచ్చేయాల్సిందే అంటే, వాళ్ళు ఉన్న ఒక కోయ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న ఒకరికి ఆ బిడ్డను అప్పగించి వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సరే, ఇంకా ఆ పోరాటం ఆగిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళని పలానా వాళ్ళు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి తెలుసు, వెళ్ళి అడిగితే వాళ్ళు మేమేమో అన్నారు. ఆ తల్లి ఆ కడుపు కోతతోటి నా బిడ్డ నాకు దక్కలేదే అనే ఒక బాధతోటి ఆమె ఈ మధ్య ఒక 4-5 సంవత్సరాల క్రితం కమలమ్మ గారు అని చెప్పి చనిపోయారు. ఆవిడ మంచి కళాకారిణి, పాటలు పాడేది ఆవిడ. ఒక త్యాగం అండి అది. త్యాగాలు ఇప్పుడు అది ఒక త్యాగం. దాన్ని స్వేచ్ఛ సమస్యగా తీసుకుందా, స్వేచ్ఛ చెప్పిన దాన్ని ఇతను గోరంతలు కొండంతలు చేసి చెప్తున్నాడా అనేది వేరే విషయం. ఇవి పరిపాటిగా జరుగుతూ ఉంటాయి. అది నేను ఇందాక చెప్పలా, ఉపాధి కోసం తల్లిదండ్రి ఇద్దరు వెళ్ళి పిల్లల్ని హాస్టల్లో పెట్టి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరండి? అమ్మమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర, ఎవరి దగ్గర పిల్లల్ని పెంపకానికి పెట్టి వెళ్ళిన వాళ్ళు లేరా? అంటే ఇక్కడ తనకు పూర్ణచంద్ర గురించి ఆలోచించిన వ్యక్తి తన పాప గురించి, తన పాప లైఫ్ గురించి ఆలోచించకుండా ఇటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్టే అంటారా? అండ్ ఇంకా ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రధానంగా అంటే ఇన్ని ఫేస్ చేస్తూ అన్ని ఎదిరించి లైఫ్లో నిలబడి ఒక మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత ఇటువంటి డెసిషన్ అనేది ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఎమోషనల్గా అది ఇప్పుడు నన్ను నమ్మించి మోసం చేశాడు అనే ఒక బాధ అయితే అమ్మాయికి ఉందండి. అతన్ని పూర్తిగా అతను చెప్పిన మాటలు నమ్మింది. నేను విడాకులు ఇచ్చేస్తాను నా భార్యకి, మా ఇద్దరికి పడట్లేదు అని ఇతను చెప్పిన మాటని ఈ అమ్మాయి నిజమని నమ్మింది. ఆ నమ్మకంలోనే కొన్నాళ్ళు ప్రయాణం చేసింది. అతని దగ్గర నుంచి ప్రతిసారి ఒక ఆశాభంగమే ఎదురవుతుంటే తట్టుకోలేకపోయింది. ఎవరికైనా ఇప్పుడు మనసు ఉంటుంది కదండి ప్రతి వాళ్ళకి. అతను ఎందుకు అబద్ధం చెప్పాలి? ఈ రిలేషన్లోకి ఎందుకు రావాలి? అతను ముందే నేను నీతో ఉంటాను, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేను నా భార్యకి విడాకులు ఇవ్వను అని చెప్తే ఈ అమ్మాయి ఒప్పుకునేది కాదు. నేను స్వేచ్ఛను సపోర్ట్ చేస్తున్నాను కాదు, స్వేచ్ఛలో కూడా పొరపాట్లు ఉండొచ్చు, స్వేచ్ఛ మనస్తత్వంలో కూడా లోపాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు ఒక బాధ్యత గలవాడివి అయ్యి ఉంటే కనుక నువ్వెందుకు నీ భార్యకి పిల్లలకి నువ్వెందుకు అన్యాయం చేయడానికి సిద్ధమయ్యావు? ఇప్పుడు వీళ్ళకి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే స్వేచ్ఛ కాదు, స్వేచ్ఛ లాంటి స్థితిలో ఉన్న ఏ అమ్మాయికైనా అర్థం కావాల్సింది అసలు తన సొంత భార్యని పిల్లలకి అన్యాయం చెయ్యాలనుకునేవాడు మనకి చెయ్యడానికి గ్యారంటీ ఏంటి అనే ఒక ఆలోచన కూడా కావాలి. ఇక్కడ ఈ లివ్ ఇన్ రిలేషన్స్లో
చాలామందికి అర్థం కావాల్సిన విషయాలు ఉన్నాయి ఇక్కడ, అర్థం చేసుకోవాలి. ఒక్కవేళ ఈ దీనిలో నిర్ణయం కొంచెం ఇటు అటుగా వచ్చినా కానీ అదేదో ఓటమిలాగా తీసుకొని అదేదో రెండో వాళ్ళ గెలుపుగా ఫీల్ అయ్యి మనస్తాపానికి చెందటము, కుంగిపోవటము, కుంగుబాటుకు గురవ్వటము, ఇలా బలవన్మరణాలకు పాల్పడటము కరెక్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకు బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యత కోసమైనా బతికుండాలి. కానీ బాధ్యతను కూడా మరిచిపోయి ఈ నిర్ణయం తీసుకునేంతగా అతని నిర్ణయం ఈ అమ్మాయిని బాధించింది అంటే మనం దాని గురించి ఆలోచించాలా అక్కర్లేదా? ఆలోచించాలి కదా. ఇప్పుడు కొంతమంది సినిమా పెద్దలు ఉన్నారు, కొంతమంది డబ్బులున్న బడాబాబులు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూకి ఇదే పని కదా. కొంతమందికి ఇలా చేస్తున్న వాళ్ళకి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కానీ వీళ్ళకి ఇంకో సంసారం కావాలి. ఇది మళ్ళీ ఎక్కడ చెప్పడానికి లేదు, మళ్ళీ అక్కడ పిల్లలు ఉంటారు. ఇలా ఉన్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారండి ఈరోజు, సినిమా యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరిని అడగరు ఎందుకు? స్వేచ్ఛనే ఎందుకు అడుగుతున్నారు? అందుకని వాళ్ళు చేశారు కాబట్టి స్వేచ్ఛ చేయటం కరెక్ట్ అను ఇవన్నీ నేను ఒక జడ్జిమెంట్ పాయింట్లో మాట్లాడట్లేదు ఇక్కడ ఒకటే పూర్ణ వీళ్ళు కూడా నమ్మడం కరెక్ట్ కదా. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న పర్సన్ ఆల్రెడీ మీకు ప్రామిస్ చేస్తున్నాడు అంటే అది ఫేక్ ప్రామిస్ అని వీళ్ళు ముందు నుంచి అంటే అటువంటి రిలేషన్లోకి వెళ్ళడం అనే ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఏదైనా నువ్వు అక్కడ విడాకులు తీసుకున్న తర్వాతనే మన రిలేషన్ మొదలవుతుంది. ఇష్టం ఉంటే అట్లా అట్టి పెట్టుకో అనే విధంలో అమ్మాయిలు ఉండాలి. ఆ మాత్రం దృఢ ఆ మాట చెప్పగలిగే ధైర్యం ఉండాలి. అలా ఉంటేనే వీళ్ళు పడతారు. ఇప్పుడు అడుదిరిగి ఇడిదిరిగి ఎవరు నష్టపోయారు చెప్పండి? ఇక్కడ 4 రోజులు కేసులు ఎదుర్కొంటాడు, బయటకు వస్తాడు, అతను కొన్న డబ్బులకి అతను మేనేజ్ చేసుకుంటాడు, కోర్టులు మేనేజ్ చేసుకుంటాడు, ఏదైనా మేనేజ్ చేసుకోవాలి, డబ్బుతో ఏదైనా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులకి కూతురు దొరుకుతుందా? ఆ పిల్లకి తల్లి దొరుకుతుందా? ఎవరు నష్టపోయారు ఇక్కడ? ఇప్పుడు ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా ఇప్పుడు సొసైటీ నుంచి వస్తున్న ప్రశ్నలు నేను అంటున్నా, ఈ సొసైటీనే అడుగుతున్నా నేను. మీరు అడుగుతున్న ప్రశ్నలు సమంజసమే, కరెక్టే. కానీ ఈ ప్రశ్నలు స్వేచ్ఛను మాత్రమే కాదు, ఇలా మీ చుట్టూ ఉన్న ఎవరినైనా అడిగి చూడండి, ఇలా చేస్తున్న వాళ్ళని అడిగి చూడండి, మగవాళ్ళని అడిగి చూడండి, ఆడవాళ్ళనే కాదు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం ప్రకారం నిర్ణయాధికారం కావచ్చు, ఆస్తి కలిగి ఉండటం కావచ్చు, సమాజంలో వ్యవస్థలు మేనేజ్ చేయగలిగి ఉండటం కావచ్చు, ఏదైనా చేయగలిగిన అవకాశం ఒక పురుషుడికి ఉంటుందా, ఒక మహిళకు ఉంటుందా చెప్పండి? ఇప్పుడు చూడండి, సొసైటీ నుంచి వస్తున్న ప్రశ్నలు స్త్రీకే వేస్తున్నారు కానీ పురుషుడికి వేయట్లేదు. అతనికి ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఈ విషయంలో. అందుకోసమే నేను అనేది ఏంటంటే, తప్పు ఎవరిది, తప్పు ఎంత ఉంది అని నేను ఇక్కడ ఒక త్రాసు పెట్టుకుని కూర్చోలే. కాకపోతే సమాజం నుంచి వస్తున్న ప్రశ్నలకి మీరు ఒకసారి డైరెక్షన్ మార్చి చూడండి, మీకు చాలా అర్థమవుతాయి. ఎందుకు డైరెక్షన్ ఎప్పుడు ఆడవాళ్ళ మీదే పెడతారు? ఎందుకు డైరెక్షన్ మీరు మగవాళ్ళ తిప్పి చూడండి, ఒక చూపాటు కూడా వెయ్యండి. ఎందుకు మీరు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, మీకెందుకు ఈ పక్క చూపులు ఎందుకు అని అడిగి చూడండి. ఎంత మాట ఇచ్చి ఎంత నమ్మక ద్రోహం చేయకపోతే తన ప్రాణం తీసుకోవటానికి సిద్ధపడుతుంది. ఒకవేళ మాకైతే ఈ రోజుకి మాకు నమ్మకం లేదు, అది హత్య అని నమ్ముతున్నాము. కాదు అంటే అది వేరే విషయము. హత్య కావచ్చు, కాకపోవచ్చు, ఆత్మహత్య అయినా కావచ్చు. కానీ ఆత్మహత్యకి దారితీసే పరిస్థితులు కల్పించింది ఎవరు? ఇప్పుడు ఈ దొంగ తప్పుకుంటానికి స్వేచ్ఛ తల్లిదండ్రుల మీద, వాళ్ళ మీద అబాండాలు వేసేసేసి, రాళ్ళు వేసేసి తను తప్పుకుందామని చూస్తున్నాడు. ఇప్పుడు స్వేచ్ఛ కూతురు ఇస్తుంది, అడుగుతుంది, నాకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది అతనితోటి అని. ఇది చాలా సర్వసాధారణం. ఇది ఇలాంటి స్టెప్ ఫాదర్స్ దగ్గర నుంచి లైంగిక వేధింపులు ఆడపిల్లలకి ఉన్నాయి అనేది
ఇప్పటికి ఎన్నో నిరూపితమైనవి. కాబట్టి ఇది కూడా జరిగి ఉండొచ్చు. జరగలేదని ఎలా అనుకుంటాం? అసలు కొన్ని సందర్భాల్లో కన్న తండ్రే పిల్లల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే, ఇలాంటి ఒక తల్లి స్నేహితుడు పాల్పడలేదని అంటే ఎట్లా అనుకుంటాము? ఇప్పుడు అంటే మీరే చెప్తున్నారు, ఒక 2-3 రోజులు కేసులు ఫేస్ చేస్తాడు, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకు వచ్చేస్తారని. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు? చూడండి, ఇక్కడ లీగల్గా వెళ్ళడానికి కూడా, లివ్ ఇన్ రిలేషన్లో ఇప్పుడు రిలేషన్ పెట్టుకునే వాళ్ళకి లీగల్గా వెళ్ళడానికి కూడా ఏం ఉండదు అక్కడ. సో మ్యారేజ్ అయితే సో వాళ్ళకి ఒక మ్యారేజ్కి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటాయి. సో వీళ్ళ రిలేషన్ సంబంధించి కాదు లివ్ ఇన్ రిలేషన్కి కూడా డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్కి కూడా చట్టాల్లో అవకాశం ఉంది. లివ్ ఇన్ రిలేషన్లో కూడా 498 పెట్టచ్చు. లివ్ ఇన్ రిలేషన్లో కూడా వీళ్ళకి పిల్లలు వస్తే పిల్లలకి ఆస్తి హక్కు వస్తుంది. ఇవి అవన్నీ ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం లేవండి. ఉన్నది ఏంటి అంటే, అసలు పూర్ణచందర్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎందుకు వచ్చాడు? ఒకవేళ స్వేచ్ఛ ఈ అబ్బాయి పూర్ణచందర్ జీవితంలోకి వస్తే మరి పూర్ణచందర్ ఎందుకు నాకు భార్య, నాకు పిల్లలు ఉన్నారు, నా జోలికి రావద్దు అని ఎందుకు చెప్పలేదు అనేది ప్రశ్న. అందుకని ఇక్కడ అతను ఏదో ఈజీగా ఎస్కేప్ అయిపోదాము, ఎస్కేపింగ్ మెకానిజమ్స్ వాడుకుందాము అంటే కుదరదు. ఇతను ఖచ్చితంగా ఆ అమ్మాయికి చెప్పాలనుకున్న కబుర్లు చెప్పాడు. ఆ అమ్మాయి తనది అనిపించుకోవాలి, తన ఖాతాలో వేసుకోవాలి, తనది అనిపించుకోవాలి. మీకు పెద్దలు కుదిర్చిన కట్న కానుకలు తీసుకొచ్చే ఒక భార్య, ఒక యంత్రం లాంటి భార్య ఇంట్లో కావాలి. మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ తీర్చుకోవడానికి బయట ఇంకొక అమ్మాయి కావాలి. ఎందుకండి? అవసరం లేదు కదా. ఎందుకు చేసినట్టు పూర్ణచందరు? ఇప్పుడు ఎస్కేప్ అవడానికి ఒక పెద్ద ఉత్తరం రాసేసాడు. ఫైనల్గా అంటే ఇప్పుడు ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే సమాజానికి ఏం చెప్తారు? పూర్ణచంద్ర విషయంలో ఏం జరగబోతుంది అనుకో? పూర్ణచంద్ర ఈ కేసుని ఎదుర్కోవాల్సిందేనండి. న్యాయం ఎటువైపు ఉంటుంది అనేది, న్యాయం ఎంతవరకు న్యాయం వస్తుంది అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. ఇప్పటికైతే కేసు పెట్టింది శిక్షించాలనే, ఏదో క్షణికావేశంలో చేసింది కాదు. అతను శిక్షార్హుడే ఖచ్చితంగా. అతను ఈ అమ్మాయికి ఒక అబద్ధపు ఫాల్స్ ప్రామిసెస్ చేశాడు. అందువల్లే ఆ మనస్తాపానికి గురయ్యే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. లేదు అనుకుంటే హత్య చేశాడా, ఆత్మహత్య జరిగిందా? ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితులు కల్పించింది ఇతనే అనేది ఇక్కడ మేము గట్టిగా నమ్ముతున్నాము. ఒకటి. రెండోది, ఇప్పుడు స్వేచ్ఛ కూతురు తనపైన తనకి ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తించాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఆ కేసు కూడా పెట్టాల్సిందే. ఏది ఏమైనా ఈ కేసు ద్వారా తెలియవలసిన విషయం ఏంటి ప్రపంచానికి అంటే, నేను చెప్పదలుచుకున్నది, ఎవరు ఆడవాళ్ళు తప్పు చేశారా, మగవాళ్ళు తప్పు చేశారా అనే దానికంటే కూడా మనుషులు తప్పులు చేస్తున్నారు. మనుషులు తప్పులు చేయటం సహజం. తప్పులు చేయని మనుషులు ఎవరు ఉండరు. మీరు చేస్తారు, నేను చేస్తా. కానీ మన తప్పులు సరిదిద్దుకోగలిగే తప్పులు అయి ఉండాలి. ఇంకొకరు మన తప్పుల వల్ల మనకి నష్టం జరుగుతుందా, పక్క వాళ్ళకి నష్టం జరుగుతుందా అని ఆలోచించుకోగలగాలి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరికైనా అది కావాలి. మీరు ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ఆ బాధ్యతకి ఇబ్బంది కలిగే పనులు చెయ్యకండి. మీ ఫ్యాన్సీస్ కోసమో, మీ సొసైటీలో స్టేటస్ కోసమో, నాకు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవటం కోసమో, లేకపోతే మీకు మీ కుటుంబాల్లో మీ భార్యల దగ్గర దొరకందేదో ఎత్తుక్కోవడానికో మీరు బయలుదేరకండి. వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి అని చెప్పి నేను మగవాళ్ళు మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళ వైపు నుంచి జీవితంలో ఒంటరితనం కూడా ఒక ఫేజ్. అది ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటుంది. ఒంటరితనం అనేది ఉంటుంది.
దాన్ని మీరు ఫిల్ చేసుకోవటానికి మీ ఇంట్రెస్ట్లతోటో మీ పనితోనో, పనిని ప్రేమించండి, మీ ఇంట్రెస్ట్లను ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అంతేగాని ఎండమావుల వెంట వయాసిసుల కోసం పరిగెడితే చివరికి బంగారు బొమ్మల్లాంటి మీరు ఈవేళ నిన్న ఆ స్వేచ్ఛ మొహం చూసిన తర్వాత ఎలా ఉండే పిల్ల అసలు గుర్తుపట్టలేనట్టు, అసలు ఈ పిల్ల స్వేచ్ఛ అని అనుమానం కలిగేలాగా అయిపోయింది. ఎందుకు ఒక బంగారు బొమ్మలా అయిపోవాల్సిన అవసరం ఏంటి? అంత ధైర్య సాహసాలు ఉన్న పిల్ల అలా అవ్వడం ఏంటి? తను రాసిన కవిత్వం కావచ్చు, తను తెలంగాణ ఉద్యమం సమయంలో పోరాటంలో చూపించిన స్ఫూర్తి కావచ్చు, తెగువ కావచ్చు, ఒక ఉద్యమకారిణిగా ఉన్న అమ్మాయి ఇవాళ అచేతనంగా మాకంటే చాలా చిన్నపిల్ల ఆ విధంగా మట్టిలో కలిసిపోయింది అంటే, ఇలాంటి మట్టి పూలు ఎన్ని పువ్వులు మట్టిలో కలిసిపోతున్నాయో కదా. వాళ్ళు దుర్మార్గులే కావచ్చు, మీ దగ్గరికి వచ్చి కళ్ళుబల్లి కబుర్లే చెప్పచ్చు. అసలు మీలో ఉన్న ఒంటరితనాన్నో, మీలో ఉన్న ఒక స్నేహం కావాలని కోరుకోవటాన్నో మీలోనే చూసుకోండి. నేను ఏ అమ్మాయికైనా ఇదే చెప్పదలుచుకున్నాను. మీరు అనుకునేంత ప్రేమ ఆప్యాయతలు మీకు ఎక్కడో దొరుకుతాయని ఎండమావుల వెంట పరిగెట్టకండి. మీకంటూ ఒక బాధ్యతలు ఉన్నప్పుడు మీ బాధ్యతలే మీ ప్రేమ అనుకోండి. అలాగన స్వేచ్ఛ చేస్తున్నట్లయితే స్వేచ్ఛకి ఎంత జీవితం ఉండేది, స్వేచ్ఛ ఎంత నిరూపించుకోగలిగేది. ఇవాళ స్వేచ్ఛకి తను సాధించింది కనిపిస్తుంది తన జీవితంలో. తెలంగాణ ఉద్యమంలో పాల్గొందని, ఒక న్యూస్ ప్రెజెంటర్గా ఉన్నదని, తన భావాలు కావచ్చు, తనకు ఒక అడ్రస్ ఉంది. ఇవాళ పూర్ణచంద్రకి అడ్రస్ ఏంటి చెప్పండి? అతని నేపథ్యం ఏంటో చెప్పండి. నేను ఇది సాధించాను అని చెప్పుకోవడానికి ఏముంది? ఒక పెద్ద బడా రాజకీయ నాయకుడు మోచేతి కింద నీళ్లు తాగుతూ, అక్కడ అక్రమాలు చేసుకుంటూ, అక్కడ డబ్బు సంపాదించుకోవటము, అక్కడ ఒక పరపతి ఉందని చూపించుకోవటం, ఆ పరపతిని చూపించి నలుగురిని తన చుట్టూ తిప్పుకోవడము తప్పితే పూర్ణచంద్రకున్న అడ్రస్ ఏంటి చెప్పండి? ఇది తను ఏనుగు చచ్చినా వందే బతికినా వందే అన్నట్లు స్వేచ్ఛకి ఈరోజు స్వేచ్ఛ చచ్చిపోతే ఎక్కడెక్కడి వాళ్ళు వాళ్ళ అమ్మ స్నేహితులు, వాళ్ళ నాన్న స్నేహితులు, చిన్నప్పటి నుంచి స్వేచ్ఛని ఎత్తుకున్న వాళ్ళు, స్వేచ్ఛతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల తరగతుల వాళ్ళు నిన్న అక్కడికి వచ్చి రోధిస్తూ ఉంటే, నీకున్న పలుకుబడికి, నీకున్న తెలివికి, నీకున్న కుటుంబ నేపథ్యానికి నువ్వు ఈవేళ ఆకస్మికంగా అర్ధంతరంగా చచ్చిపోవాల్సినంత కర్మ నీకేం పట్టింది తల్లి అని ఏడవాలనిపించింది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. నేను అందు గురించి ఎక్కువ బాధపడుతున్నా. ఒక నమ్మక ద్రోహిని నమ్మి నువ్వు నీ జీవితాన్ని అంతం చేసుకోవడం ఏంటి అని చెప్పి నేను బాధపడుతున్నా. రేపు నీ కూతురికి ఒక తల్లి కావాల్సి వచ్చినప్పుడు తల్లిగా నువ్వు నిలబడలేకపోతున్నావు. ఈ దుస్థితికి కారణం పూర్ణచందర్ లాంటి అవకాశవాదులు కారణం అవటం నాకు మరీ బాధగా ఉంది. తిను అడవుల్లోకి వెళ్ళి తుపాకీ బట్టి పోలీసుల పుళ్ళకి బలైపోయినా కానీ ఇంతకంటే గొప్ప చావు దొరుకుండేది. అలాంటిది ఒక ద్రోహి వల్ల నువ్వు ప్రాణాన్ని కోల్పోవటాన్ని నేను సహించలేకపోతున్నాను, బాధపడుతున్నాను. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. అమ్మాయిలు జాగ్రత్త. రైట్. థ్యాంక్ యూ.